మాట్లాడితే అందులో కాస్త అర్థం పరమార్థం ఉండాలి. సామాన్యుల సంగతిని పక్కన పెడదాం. కీలక రాజకీయ నేతగా పేరున్న మాజీ మంత్రి హరీష్ రావు లాంటోళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి. తమ నోటి నుంచి వచ్చే మాటల్ని ఆచితూచి అన్నట్లుగా నిర్ణయాలు తీసుకోవాలి తప్పించి తొందరపాటు పనికిరాదు. గులాబీ పార్టీకి ట్రబుల్ షూటర్గా పేరున్న ఆయనకు ఏ టాస్క్ ఇచ్చినా ఇట్టే పూర్తి చేస్తారని చెబుతున్నారు. చేతిలో అధికారం ఉన్నవేళ ఏమైనా చేయొచ్చు, కానీ పవర్ లేనప్పుడు మాత్రమే సమస్యలన్నీ. తమ చేతి నుంచి అధికారం చేజారిపోయిందన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేని రీతిలో హరీష్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డిని అదే పనిగా అలర్ట్ చేస్తున్న వైనం విస్మయానికి గురి చేస్తోంది. సాధారణంగా ఒక కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత వారు కుదురుకోవటానికి కనీసం 6 నెలల సమయాన్ని ఇవ్వటం చేస్తుంటారు. కానీ హరీష్ కానీ మరో మాజీ మంత్రి కేటీఆర్ కానీ మొదటి వారం నుంచే ఎదురుదాడి మొదలుపెట్టారు. నిద్ర లేచింది మొదలు నోరు తెరిస్తే చాలు రేవంత్ రెడ్డి సర్కార్ హామీలు అమలు చేయలేదంటూ అదే పనిగా విమర్శిస్తున్న వైనంపై ప్రజలు సైతం హర్షించడం లేదు. ఆ మాటకు వస్తే చెవిలో జోరీగా మాదిరి 6 గ్యారంటీ హామీల్ని అమలు చేయలేదని విరుచుకుపడడం ఎక్కువైంది. ప్రభుత్వం కొలువు తీరి 2 నెలలు కాలేదు. ఎన్నికల ప్రచారంలోనే 100 రోజుల్లో 6 హామీల్ని ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పినప్పుడు కనీసం 100 రోజుల పాటు మౌనంగా ఉండి రేవంత్ సర్కార్ తప్పొప్పులను మదింపు చేయాల్సిన అవసరం ఉంది. అలాంటిదేమీ లేకుండా డైలీ బేసిస్లో ఘాటు విమర్శలు చేయడం బాగోలేదన్న మాట వినిపిస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే హరీష్ మాటలు రేవంత్ సర్కార్కు శాపంగా కంటే వరంగా మారుతున్నాయి. నిత్యం హామీల అమలు గురించి మాట్లాడుతుంటే అదో టైం అలర్ట్గా మారిన పరిస్థితి. తాను ఇచ్చిన హామీల్ని అమలు చేసేందుకు ఉన్న గడువును గుర్తుకు తెస్తున్న తీరుతో రేవంత్కు లాభమే అవుతుందని చెప్పాలి. ప్రభుత్వానికి పని చేసేందుకు అవసరమైన టైంనిస్తే ఆలోపు ఏం చేస్తారో అర్థమవుతుంది. కానీ హరీష్ మాత్రం ఏ రోజుకు ఆ రోజు అలారం లెక్కన అలర్ట్ చేస్తున్న వైనం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ట్రబుల్ షూటర్ లాంటి పెద్ద పేర్లు బిరుదులు సొంతం చేసుకునేవారు పేరుకు తగ్గట్లుగా వ్యవహరించాలి సోయి లేకపోవడం దేనికి నిదర్శనం? మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.